అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు SJN గార్డెన్. ఈ రోజు వీడియో ఏంటంటే మనం మందార కొమ్మలను అయితే ఇసుకలో పెట్టి 2 నెలల దగ్గర అయిపోతుందండి. తరువాత ఇదైతే ఈ మందార కొమ్మను అయితే మట్టిలో పెట్టామన్నమాట. ఇవి మనకి కనకాంబరాలు అండి. కనకాంబరాలు కూడా ఇసుకలో పెట్టాము. ఒక ఆవిడ కామెంట్ చేశారు, మేము ఎన్నిసార్లు కనకాంబరాలు కొమ్మలు పెట్టినా సరే మాకు రావట్లేదు అని చెప్పారనమాట. మనకి ఏ కొమ్మనైనా సరే కింద పార్ట్ ఏదైతే ఉంటుందో అది క్రాస్ కటింగ్ చేసుకొని మట్టిలో గాని ఇసుకలో గాని నాటేసి అలాగా వాటిని కదపకుండా 2 months వరకు కూడా పక్కన పెట్టేసామంటే ఖచ్చితంగా బ్రతుకుతుంది అని చెప్పానండి. లేదు ఒకసారి వీడియో తీయండి అనేసి అన్నారనమాట. అందువల్ల ఈ వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది. అంటే ఆవిడ కోసమే కాకుండా మళ్ళాగా సీడ్స్ దొరకని వాళ్ళు, తర్వాత ఇలాగ కొమ్మలు తీసుకెళ్లి మనం నాటుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి అయితే అవి తీసి నేను చూపిస్తాను మీకు. ఇది మట్టిలో పెట్టిందండి. ఇది 100 rupees ట్రబ్ అనమాట. ఈ ట్రబ్ లో మనకి వెనకాతల బేరపాదులు అనేవి పెట్టుకున్నాం, కానీ ఈ 3 ట్రబ్బులు కూడా ఖాళీగా ఉన్నాయి. వీటిల్లో అయితే బీట్రూట్, క్యారెట్ వెయ్యాలనేసి అయితే అనుకున్నాను అనమాట. ఇంకా వెయ్యలేదు, వెయ్యాలి. ఇందులో పెట్టేశాను, చూద్దాము. ఇవి తీద్దామండి. ముందు దగ్గర 2 months అయితే అయిపోతుంది. చూడాలి మరి వస్తాయో రావో అన్నదైతే. వస్తాయనేసి అయితే అనుకుంటున్నానండి. మనం పెట్టిన బాటిల్ అయితే కట్ చేద్దాం. ఇవి కట్ చేయలేదు కదా, సడన్ గా లాగేసరికి చూడండి అన్నీ వచ్చాయండి. ఇగోండి రూట్స్ ఒకటి, ఇగోండి వైట్ గా కనిపిస్తుంది కదా, ఇది 2, ఇగోండి ఇది పైది 3, ఇదిగోండి 4. ఇది అసలు బక్క ప్రాణం అన్నమాట. అయినా సరే బ్రతికింది. ఇగోండి దీనికి కలిపి వచ్చాయి, దీనికి ఒక్కదానికి రాలేదు. చూసారా ఎన్ని కొమ్మలు పెట్టాము? 6 పెట్టాము. 6 కూడా ఇలా ఉన్నాయన్నమాట. అన్నిటికీ కూడా మనకి భలే వచ్చాయి. చూసారా, ఇదొక్కటే పోయింది మనకి. ఇప్పుడు మీకు మట్టిలో పెట్టింది తీసి చూపిస్తాను. ఇదైతే మట్టి అండి. చూడండి, మీకు కనిపిస్తుంది కదా. చాలా ఈజీగా మనమైతే అసలు సీజన్ తో పని లేకుండా మనము నాటేసుకోవచ్చు, వస్తాయి. కాకపోతే నాటేసి అట్లా వదిలేయాలన్నమాట. అది మర్చిపోవాలి, అసలు మన గార్డెన్ లో ఉన్నట్టే మర్చిపోయామనుకోండి వచ్చేస్తాయి. ఇదిగోండి మట్టిలో పెట్టిన, ఇది మట్టిలో పెట్టిన మందార కొమ్మ కూడా బాగా బ్రతికింది. ఇంకా దీని స్టెమ్ అనేది లావుగా ఉంది, చూసారా. కానీ ఇవి మాత్రం బక్క ప్రాణం అంటారు చూడండి, అలా ఉందన్నమాట బక్క ప్రాణం. ఇది రూట్స్ వచ్చింది, వీటిలో ఇసుకలో పెట్టాను, ఇది మట్టిలో పెట్టాను. చూసారా, 2 వచ్చేసాయి. ఇప్పుడు మందార వీటికి సక్సెస్ అయ్యాం కదా. ఇవి మాత్రం చాలా జాగ్రత్తగా తీద్దాం. మనకి చాలా క్లియర్ గా తెలిసిపోతాయండి. అవి వైట్ గా వస్తాయి చూడండి, అవే రూట్స్. ఇగోండి ఇవి కూడా సక్సెస్ అయ్యాం. యాక్చువల్గా కనకాంబరాల మొక్కల్ని నేను మొత్తం 4 కొమ్మలు అయితే పెట్టాను. ఇగోండి ఈ వైట్ గా కనిపిస్తున్నాయి కదా, ఇవి రూట్స్ అనమాట. ఇగోండి దీనికి వచ్చింది, దీనికి వచ్చింది. ఇగోండి ఇది స్టెమ్ అనమాట. ఇగోండి ఇలా
ఏదైనా ఏ కొమ్మైనా పర్వాలేదు, ఇలాంటి కొమ్మని ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత క్రాస్ కటింగ్ చేయండి. క్రాస్ కటింగ్ చేసి పై వరకు కూడా ఏవైతే ఆకులు ఉంటాయో ఆకులన్నీ కూడా తుంచేయండి. తుంచేసిన తర్వాత ఇసుకలో కానీ మట్టిలో కానీ పెట్టేసి అలా కొన్ని రోజులు వదిలేయండి. మన గార్డెన్లో ఈ కొమ్మలు పెట్టామనే సంగతే మనం మర్చిపోయేలా అలా వదిలేయన్నమాట. వాటర్ మాత్రం చూసుకుంటూ పోసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎక్కువగా వాటరింగ్ వేస్తాం అనుకోండి కుళ్ళిపోతాయి. అందువల్ల అది తడిగా ఉందా లేదా పొడిగా ఉందా చూసుకొని పోసుకుంటే మాత్రం సక్సెస్ అనేది అవుతామండి. చూసారా, నేను కనకాంబరాల కొమ్మల్ని 4 అయితే పెట్టాను. ఒకటి 15 రోజులకు ఒకసారి తీసాను, ఒకటి రాలేదు. తర్వాత నెల రోజులకు ఒకసారి తీసాను, రాలేదు. అందుకే 2 నెలల వరకు వదిలేసాను. నాకు తెలిసి 2 నెలలు దాటిపోయింది. చూసారా, మొన్న సువర్ణ గన్నేరు ఒకటి చూపించాను, మీకు గుర్తుందా? ఆ సువర్ణ గన్నేరు కొమ్మలకైతే మాత్రం 3 మంత్స్ పడుతుందండి. ఖచ్చితంగా 3 మంత్స్ అయితే పడుతుంది. వీటికి మాత్రము 2 మంత్స్కి మనకి రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. పూర్తిగా అంటే ఈ ఎక్కువగా ఫామ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇది వైట్గా కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ రూట్స్. ఇది మొక్క అని మీరు అనుకో అవసరం లేదండి. ఎందుకు అనేసి అంటే ఇగోండి, మళ్ళీ మొక్కేమో అని మీరు అనుకుంటారేమో. ఇగోండి, ఇది స్టెమ్ అన్నమాట. క్రాస్ కటింగ్ చేసాను చూసారా. ఇగోండి, ఇలాగా మనము ఎన్ని కొమ్మలు కావాలంటే అన్ని కొమ్మల్ని కూడా మనము చాలా ఈజీగా మనమైతే పెంచేసుకోవచ్చు. చూసారా, ఇలాగా మనము చాలా ఈజీగా మనమైతే పెంచుకోవచ్చు అనమాట. ఇవైతే మనకి గార్డెన్లో ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ నాటేసుకోవడమేనండి. ఈ మందార కొమ్మలు మాత్రం టెర్రస్ పైన అయితే నేనైతే నాటడం లేదు. ఎందుకంటే నేను చెప్పాను కదండి, మాకు ఉడతల బెడద అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పాను. అసలు ఈ గార్డెన్లో వంకాయలున్నా, టమాటాలున్నా, బీరకాయలున్నా కూడా కొరికేస్తున్నాయి అనమాట. దేవుడికి మాత్రం పువ్వులు అయితే అసలు ఉండటం లేదు. అందువల్ల అయితే మందార మొక్కలు అవ్వనివ్వండి, తర్వాత మనకి గులాబీ మొక్కలు అవ్వనివ్వండి, అన్నీ మనము మేడ పైన అయితే పెంచడం లేదనమాట. కిందన పెంచుకుంటున్నాము. అంటే భూమి పైన కాదండి, మళ్ళీ కిందనంటే భూమి పైన ఏమో అనుకుంటారు. అక్కడ కూడా కొంచెం చిన్న చిన్న కుండీలు అయితే పెట్టుకొని వాటిల్లో అయితే నాటుకుంటాము. వీటికి పాటింగ్ మిక్స్ ఎలా ఉండాలి అనేసి అంటే 1:1:1 రేషియోలో అయితే నేను తీసుకుంటాను అనమాట. నా పద్ధతిలో మీకు చెప్తున్నాను. ఎందుకు అని అలా తీసుకోవాలి అనేసి అంటే మట్టి అనేది లూజ్ గా ఉంటుంది. మట్టి అనేది లూజ్ గా ఉంది అనేసి అంటే మేడ బరువు అనేది ఉండదనమాట. అందువల్ల మన మొక్క కూడా హెల్దీగా పెరుగుతుంది. కాకపోతే కోకోపిట్ మనం ఉపయోగించుకునేటప్పుడు కోకోపిట్ని మాత్రం ఖచ్చితంగా 2 నుంచి 3 సార్లు అయితే బాగా వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత మాత్రమే యూజ్ చేయండి. లేదు అనేసి అంటే మొక్కలు అయితే చనిపోతాయండి. నాకు స్టార్టింగ్ లో తెలియక ఒక్కసారే ఏదైతే మనకి ఆన్లైన్ నుంచి కోకోపిట్ వస్తుంది కదా, దాన్ని అలాగా వాటర్ లో పెట్టేసి అలాగా పిండేసి మట్టిలో కలిపేసేదాన్ని అనమాట. ఎక్కువగా మొక్కలు చనిపోయేవి. తర్వాత 2 సార్లు మరి ఇంకా ఖాళీగా ఉంటే 3 సార్లు వాష్ చేసుకొని బాగా ఎండలో ఎండబెట్టుకొని అప్పుడు యూజ్ చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంది. నేను అంటే నాకు సక్సెస్ అయింది కాబట్టి మీకు నేను చెప్తున్నాను అనమాట. ఆ విధంగా తీసుకోండి. 1 వంతు మట్టి, 1 వంతు కోకోపిట్, 1 వంతు పశువుల ఎరువు. పశువుల ఎరువు కూడా బాగా మాగిన పశువుల ఎరువు తీసుకోండి. పశువుల ఎరువు అనేది పచ్చి పచ్చిగా ఉంది అనేసి అంటే ఏవైతే మనకి రూట్స్ అనేవి ఉన్నాయో ఆ రూట్స్ ని తినేసే పురుగులు అనేవి ఉంటాయన్నమాట. అవి లావుగా ఉంటాయండి. అవి ఇప్పుడు మన దగ్గర లేవు చూపించడానికి. అవి ఏం చేస్తాయి అనేసి అంటే మొక్క ఇలాగ బ్రతుకుతుంది, పువ్వులు వస్తాయి, సడన్ గా చనిపోతుంది. చూడండి, ఆ సడన్ గా ఎప్పుడైతే చనిపోయిందో ఖచ్చితంగా కిందని మట్టిలో ఏదో ఒక ప్రాబ్లం ఉన్నట్టే నెమటోడ్స్ ప్రాబ్లమ్స్ గట్టా ఉంటాయన్నమాట. అందువల్ల మనము జాగ్రత్తగా మొక్కలను అయితే పెంచుకోవాలి. అదొక పాటింగ్ మిక్స్ లో అదొక పద్ధతి. లేదు అనేసి అంటే ఈ కొమ్మలకు మాత్రం అలాగే పాతుకోండి. నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కల్ని మనము నేరుగా అయితే కుండీలో అనేది నాటకూడదనమాట. ఎందుకు అనేసి అంటే అక్కడ ఉన్న వాతావరణం వేరు,
మన దగ్గర ఉన్న వాతావరణం వేరు కాబట్టి నర్సరీ నుంచి తీసుకొచ్చిన ఏ మొక్క అయినా, మందార మొక్క అవనివ్వండి, లేదా గులాబీ మొక్క అవ్వనివ్వండి, చామంతి మొక్క అవనివ్వండి, ఏ మొక్క అయినా సరే మన ఇంటికి తీసుకొచ్చిన 4 రోజులు లేదా 5 రోజుల తర్వాత మాత్రమే మీరు కుండీలో అయితే నాటుకోండి. అలా నాటుకుంటే మాత్రం చాలా బాగా బ్రతుకుతాయి. ఆ తర్వాత మందార మొక్కలకి చిన్న టిప్ అయితే చెప్తానండి. మనము మందార మొక్కలు నర్సరీ నుంచి తీసుకొస్తాం కదా, తీసుకొచ్చినప్పుడు కిందన చిన్న కప్పు అయితే ఇస్తారు. మీరు ఒకసారి తీసారో లేదా నాకైతే తెలీదు. ఒకసారి ఆ కప్పు తీసి ఆ కప్పుని చాలా జాగ్రత్తగా కట్ చేసి వేర్లతో నేరుగా నాటాము అనేసి అంటే అది ఎక్కువ మొగ్గలు వచ్చి ఏదైతే మందార మొక్క ఉందో అది అనేది గుబురుగా పెరుగుతుంది అనమాట. ఆ కప్పుతో కనుక మనం నాటేసాము అనుకోండి, కొన్ని రోజుల వరకు మందార మొక్క బాగానే ఉంటుంది కానీ సడన్ గా చనిపోద్దండి. అది ఒకటి నేను గమనించిన విషయం అనమాట. అందువల్ల మీరు నర్సరీ నుంచి తీసుకొచ్చిన మందార మొక్కను మాత్రం నాటుకునేటప్పుడు కిందన కప్పు అనేది తీసేసి పాట్ ఏదైనా చిన్న పాట్లో ఫస్ట్ నాటుకోండి. ఇలాంటిది ఏదైనా చిన్న పాట్లో నాటుకోండి. నాటుకున్న తర్వాత అది కొంచెం బాగా బ్రతికింది అనేసి అంటే కొంచెం పెద్ద పాట్లో నాటుకోండి. అలా నాటుకుంటే మాత్రం మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. కానీ కప్పు తీయకుండా మాత్రం నాటేయవద్దండి, అలాగైతే మాత్రం మొక్కలు చనిపోతాయి. నాకు తెలియక ఒక ఎన్నుంటాయి, ఒక 10 వరకు మొక్కలు ఉంటాయి ఏమండి అలాగే చనిపోయేవి. ఎందుకు చనిపోయేవి అనేసి మనకి ఏదో తెలుసుకోవాలనేసి అయితే ఆతృత అయితే మనకు ఉంటుంది కదా. అప్పుడు ఏం చేశాను, ఎందుకు చనిపోయింది, లోపల ఏమైనా సరే నేను పశువులు ఎరువు వేసేటప్పుడు వెండిందే వేసాను, బాగా మాగిన పశువు వేసాను, మరి ఎందుకు అలాగా మొక్క చనిపోయింది ఒకసారి వంపి చూద్దామా అనేసి అయితే మొక్కలన్నీ కూడా ఒకసారి చూసానమాట. అంటే అది అన్ని ఒకసారి వంపిసావా అని అనకండి, అన్ని ఒకసారి కాదు, చనిపోతుంటే తీస్తుంటాం కదా అలాగా తీసానమాట. తీసిన తర్వాత అది కప్పు అనేది నేనైతే చూసానమాట. అయ్యో నేను కప్పు తీసి పెట్టుకుంటే బ్రతికిన మొక్క అయినా సరే కొన్ని రోజులు బాగా బుషీగా పెరుగుతుంది కదా అని అయితే అనిపించింది అనమాట. అందువల్ల మీరు మందార మొక్కలకి మాత్రమే ఆ కప్పు ఉంటుందండి, ఇంకా ఏ మొక్కలకి ఆ కప్పు అయితే ఉండదు. మనము హైబ్రిడ్ మందారాలు తెచ్చుకుంటాం కదండి, పెద్ద సైజులో ఉన్న మందార మొక్కలు, ఆ మందార మొక్కలకి ఉంటది. ఇలాంటి నాటు రకంకి అయితే ఉండదు. మనకి వాళ్ళు ఏం చేస్తారంటే కొమ్మల ద్వారా మనకి ఇలాగా నాటేసి విచ్చేస్తారనమాట. వాటికి మాత్రం కప్పుల్లో పెట్టి అవి బ్రతికిన తర్వాత మాత్రమే కొంచెం చిన్న కవర్లు ఉంటాయి కదా, ఆ కవర్లో వాళ్ళు పాటింగ్ మిక్స్ కలిపి అందులో బ్రతికించిన తర్వాత బయటికి సేల్ అయితే చేస్తారనమాట. అందువల్ల మన దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రం దయచేసి కప్పు అయితే తీసేసి చిన్న పాట్లు అనేది నాటుకొని అది బ్రతికిన తర్వాత కొంచెం పెద్ద పాట్లు అయితే వేసుకోండి. నాలాగా మీరు మొక్కల్ని చంపేసుకోవద్దు. అందువల్ల నాకు తెలిసిన విషయం అయితే మీకైతే నేను చెప్తున్నాను అనమాట. ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని మొక్కలను అయితే మనమైతే తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మందార కొమ్మలు అవనివ్వండి, కనకాంబరాలు అవనివ్వండి, ఏ కొమ్మ అయినా సరే మనకి చాలా ఈజీగా కొమ్మలతో అయితే మనమైతే నాటుకోవచ్చు, చాలా ఈజీగా బ్రతుకుతాయి అన్నమాట. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.